ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డా, నా రెండు చేతుల్లో నీ కోసం రెండు బహుమతులు తెచ్చాను. ఆ బహుమతులు ఏమిటో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామా? మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈరోజు నీ కోసం రెండు బహుమతులు తెచ్చానమ్మా. అవి నువ్వు తీసుకుంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది తల్లి. ఇక నీకు కావలసిందంతా ధనం లభించబోతుంది. ఇక నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో అన్నీ కూడా లాభాలే వస్తాయి. ఇక నువ్వు ఏది కోరితే అది నీకు దక్కుతుందమ్మా. అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలా అని నిర్లక్ష్యంగా మాత్రమే ఉండకు. నువ్వు చేసే పనిపైన పూర్తిగా శ్రద్ధతో ఉండు. నీ కష్టాన్ని ఎప్పుడూ కూడా మరువకు. ఇంకొక విషయం ఏమిటంటే తల్లి, నీకున్న దాంట్లో కష్టం ఉన్న వారికి సహాయం చెయ్యి. ఆ సహాయం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది అన్న విషయం నువ్వు గుర్తించుకో. ఆకలి అన్నవారికి అన్నం పెట్టు. అప్పుడు వారు నీకిచ్చే ఆశీర్వాదం నిన్ను ఇంకా గొప్పదాన్ని చేస్తుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డా. ఎందుకంటే అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జార విడవకు తల్లి. డబ్బు లేకపోయినా కానీ ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేది జ్ఞానం ఉన్నవారికే తెలుస్తుంది. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఎవరూ కూడా దోచుకోలేరు. ఆ జ్ఞానమే నీకు కోట్లు సంపాదించి పెడుతుంది. జ్ఞానానికి మించిన సంపద ఈ సృష్టిలో ఏదీ లేదని గుర్తించుకో. అంతటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. దానిని నువ్వు సరైన సమయంలో ఉపయోగించుకో. దాని విలువ తెలుసుకో. వెంటనే నీ జీవితమే మారిపోతుంది తల్లి. అలానే బిడ్డ, నీకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టు. ఆ నలుగురు నీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఆ విషయం నిన్ను గొప్ప స్థానంలో నిలబెడుతుందమ్మా. జ్ఞానం ఉన్నవారికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా దాచుకోవాలో కూడా తెలుసు. అలానే డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది. మీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డా. ఈ రెండు చేతుల్లో నీకు దాచిన రెండు బహుమతులు ఏమిటంటే ధనం మరియు జ్ఞానం. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో తల్లి. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నీ జీవితం అందంగా ఉండడానికి ఇవి రెండు ఎంతో ఉపయోగపడతాయి తల్లి అని బాబాగారు అంటున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మన బాబాగారు రెండు బహుమతులు ఏమిటంటే, ఒకటి జ్ఞానం, రెండు ధనం. జ్ఞానం వల్ల సంపద కలుగుతుంది. సంపద వల్ల మన కష్టాలనేవి తీరుతాయి. ఇవి రెండూ కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలండి. ధనం ఉందని మిడిసిపడకూడదు. జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఈ రెండే ఈరోజు బాబా గారు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. డబ్బు ఒకటే జీవితం కాదు, అలాగే డబ్బు లేనిదే జీవితం లేదు. ఈ రెండు మాటల్లో అర్థాన్ని గ్రహించండి. డబ్బు మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. డబ్బు 10 మందిలో మీకు ఒక గుర్తింపుని ఇస్తుంది. అదే డబ్బు 10 మందికి సహాయం చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ధనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. దానిని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోండి. ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకోండి. ఎంత సంపాదించినా ఒదిగి ఉండటం అలవార్చుకోండి. వీటన్నింటికీ కారణం అయినటువంటి ఆ ధనాన్ని సంపాదించడానికి కారణం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోమని మన బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్. డబ్బు ఉందని మిడిసిపడకూడదండి. సహాయం అన్నవారికి సహాయం చేయాలి. రేపటి రోజున మీకు అనూహ్యంగా కష్టాలు వచ్చినప్పుడు ఆ నలుగురే మీ వెనక నిలబడతారు. జ్ఞానం ద్వారా సంపద కలుగుతుంది. ఆ సంపదను విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా సరైన మార్గంలో ఉపయోగించడం ద్వారా మీకు అందమైన భవిష్యత్తు కలుగుతుంది. 10 మందిలో గుర్తింపు కలుగుతుంది. చివరిగా మనం ఎంత సంపాదించినా మన అని చెప్పుకోవడానికి మన మంచి కోరుకునే కొంతమంది ఆత్మీయులు అవసరం. మీ ధనాన్ని సరైన మార్గంలో ఉంచండి. దాన ధర్మాల ద్వారా, ఇతరులకు సహాయం చేసే గుణం ద్వారా
ఆత్మీయులకు మనం సంపాదించుకోగలం. మన బాబాగారిని పూజించే ప్రతి బిడ్డకి బాబాగారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సందేశం అండి. ప్రతి ఒక్కరూ బాబాగారి మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. ఈరోజు మన బాబాగారి సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.